అది ఫిబ్రవరి 1, 2003 నాసా యొక్క కొలంబియా స్పేస్ షటిల్ అంతరిక్షం నుండి భూమికి తిరిగొస్తుంది. ఈ స్పేస్ షటిల్‌లో 7 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. వారిలో ఒకరు ఇండియాకి ప్రత్యేకమైన వ్యక్తి. ఆవిడే మిషన్ స్పెషలిస్ట్ కల్పన చావ్లా. ఈ ఆస్ట్రోనాట్స్ అందరూ 2 వారాల పాటు అంతరిక్షంలో కొన్ని పరిశోధనలు చేసి తిరిగి వస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు, నాసాలో సైంటిస్టులు అంతా వీరి కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరికీ ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. కానీ నాసాకి ఇదొక రొటీన్ ఫ్లైట్. ఎందుకంటే కొలంబియా స్పేస్ మిషన్‌లో ఇది 28వ అంతరిక్ష ప్రయాణం. ఆ రోజు ఉదయం 8:44 స్పేస్ షటిల్ ఎర్త్ అట్మాస్ఫియర్‌లోకి తిరిగి అడుగుపెట్టింది. అన్ని సిస్టమ్స్ ఎప్పటిలానే పనిచేస్తున్నాయి. అంతా నార్మల్‌గానే ఉంది. మరోపక్క భూమి మీద స్పేస్ కంట్రోల్ సెంటర్‌లో క్యాప్స్యూల్ కమ్యూనికేటర్ చార్లీ హోబాగ్ స్పేస్ షటిల్‌తో కమ్యూనికేట్ చేస్తున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత చార్లీ హోబాక్ స్పేస్ షటిల్‌లోని ఆస్ట్రోనాట్స్‌తో టైర్ ప్రెషర్ గురించి అడిగాడు. స్పేస్ షటిల్‌లో ఆస్ట్రోనాట్ రిక్ హస్బెండ్ కంట్రోల్ సెంటర్‌తో కాంటాక్ట్ అవుతున్నాడు. హోబాగ్ అడిగిన ప్రశ్నకు రిక్ సమాధానమిస్తుండగా సడెన్‌గా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. రిక్ నుండి వచ్చిన చివరి మాట రోజర్. చార్లీ హోబాగ్ రెండోసారి కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నించాడు. బట్ అటువైపు నుండి ఎలాంటి సమాధానం లేదు. అలా 10 నిమిషాలు గడిచిపోయాయి కానీ అటువైపు నుండి ఎలాంటి సమాధానం లేదు. స్పేస్ సెంటర్‌లోని నాసా టీమ్‌కి తెలియని విషయం ఏంటంటే కొలంబియా స్పేస్ షటిల్‌లో పెద్ద పేలుడు జరిగింది. కొన్ని నిమిషాల తర్వాత కెనడీ స్పేస్ సెంటర్‌కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్‌లోని వ్యక్తులు స్పేస్ సెంటర్‌లోని టీమ్‌తో ఒకసారి టీవీ ఆన్ చేసి చూడండి అని చెప్పారు. టీవీ ఆన్ చేసి చూసేసరికి వారికి ఈ దృశ్యం కనిపించింది. ఆకాశం నుండి స్పేస్ షటిల్ ముక్కలు ముక్కలుగా కిందకి పడుతూ కనిపించింది. ఈ దృశ్యం చూడటానికి ఒక కామెట్ భూమి మీద పడుతున్నట్లుంది. ఈ ముక్కలన్నీ భూమి మీద వేగంగా పడబోతున్నాయి. 9:12 టెక్సాస్‌లో కొన్ని శకలాలొచ్చి పడ్డాయి. దురదృష్టవశాత్తు స్పేస్ షటిల్‌లో ఉన్న 7 ఆస్ట్రోనట్స్ చనిపోయారు. వీరిలో భారతదేశంలో పుట్టిన 40 ఏళ్ల కల్పన చావ్లా కూడా ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎందుకని ఈ ఘోర ప్రమాదం జరిగింది? నాసాకి ఈ విషయం ముందే తెలుసా? అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. జనవరి 16, 2003 ఆ రోజు ఉదయం 10:39 కొలంబియా స్పేస్ షటిల్ చివరిసారిగా కెనడీ స్పేస్ సెంటర్ నుండి అంతరిక్షంలోకి లిఫ్ట్ ఆఫ్ అయింది. ఈ మిషన్ నిజానికి 2001లో జరగాల్సింది. కానీ 13 సార్లు మిషన్ డిలే అయింది. చివరికి 2003లో స్టార్ట్ అయింది. ఈ మిషన్ పేరు STS-107. ఈ మిషన్‌లో 7 ఆస్ట్రోనట్స్ ఉన్నారు. మిషన్ కమాండర్ రిక్ హస్బెండ్ మిషన్‌ని లీడ్ చేస్తారు. అలాగే పేలోడ్ కమాండర్ మైకేల్ ఆండర్సన్, అలాగే ముగ్గురు మిషన్ స్పెషలిస్ట్స్ ఉంటారు. వీరిలో ఒకరే కల్పన చావ్లా కూడా. మిషన్ యొక్క పైలట్ విలియం మెకూల్, అలాగే ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పేలోడ్ స్పెషలిస్ట్ అయిన ఇలాన్ రామోన్ కూడా ఉన్నారు. వీరందరూ మిషన్‌లోని ఆస్ట్రోనట్స్. మిషన్‌లో ఆస్ట్రోనట్స్ షిఫ్ట్స్ పద్ధతిలో 24 గంటలు రీసెర్చ్ చేస్తారు. అలా 16 రోజుల వరకు రీసెర్చ్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారు. 80 కంటే ఎక్కువ ఎక్స్‌పెరిమెంట్స్ ఈ సమయంలో ఆస్ట్రోనట్స్ చేస్తారు. వీటిలో లైఫ్ సైన్సెస్, మెటీరియల్ సైన్సెస్, ఫ్లూయిడ్ ఫిజిక్స్ వంటి ఫీల్డ్స్‌లో ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో కల్పన చావ్లా చేయాల్సిన ఎక్స్‌పెరిమెంట్స్ మైక్రోగ్రావిటీ గురించి, స్పేస్‌లో కంబషన్ అలాగే ఫైర్ సప్రెషన్ గురించి, అలాగే క్రిస్టల్ గ్రోత్ అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి. ఈ మిషన్‌లో నాసా స్పేస్ హ్యాబ్ అనే కంపెనీతో కొలాబ్ అయింది. ఈ కంపెనీ సాయంతో చాలా యూనివర్సిటీస్, గవర్నమెంట్స్, స్పేస్ ఏజెన్సీస్ స్పేస్‌లోకి వెళ్లకుండానే స్పేస్ రీసెర్చ్ చేస్తారు. ఈ 7 ఆస్ట్రోనాట్స్ వీరి తరపున ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారు. ఈ ఎక్స్‌పెరిమెంట్స్ అన్ని పూర్తి చేశాక ఆస్ట్రోనాట్స్ ఎక్స్‌పెరిమెంట్‌కి సంబంధించిన 30% డేటాని గ్రౌండ్ స్పేస్ సెంటర్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. కానీ 40కి పైగా మెయిన్ ఎక్స్‌పెరిమెంట్స్‌కి చెందిన డేటా తిరిగి రాలేదు. ఇక ఇప్పుడు ఈ వీడియోలోని మెయిన్ పాయింట్‌కొచ్చేద్దాం. అసలు ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది? క్రూ ఏదైనా తప్పు చేశారా? కొలంబియా స్పేస్ షటిల్‌లో 7 ఆస్ట్రోనాట్స్ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ ఘోర ప్రమాదానికి 3 నిమిషాల ముందు కూడా ఏం జరుగుతుందో వీరిలో ఎవ్వరికీ తెలీదు. ఎర్త్ అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అయిన కొద్దిసేపటి తర్వాత 8:58 వారికి కాక్‌పిట్‌లో ఒక ఇండికేషన్ వచ్చింది. అప్పుడు కానీ వారికేదో తేడా జరుగుతుందని అర్థం కాలేదు. కొలంబియా యొక్క బ్యాకప్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ కాక్‌పిట్‌పై ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్‌లో కొలంబియా యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్న 4 వీల్స్‌లో ప్రెషర్ లాస్ట్ అయినట్లుంది. కొలంబియా స్పేస్ షటిల్‌కి భూమితో సిగ్నల్ కట్ అయిపోయే జస్ట్ 1 మినిట్ ముందే ఈ మెసేజ్ వచ్చింది. భూమి మీద ఉన్న క్యాప్సూల్ కమ్యూనికేటర్ ఈ విషయం గురించే ఆస్ట్రోనాట్స్‌తో కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ ప్రాబ్లమ్ గురించి ఆస్ట్రోనాట్స్‌కి ఏమీ తెలియదు కానీ నాసాకి ఈ ప్రాబ్లమ్ గురించి ముందే తెలుసు. గంట, 2 గంటల ముందు కాదు కానీ ఏకంగా 2 వారాల ముందే తెలుసు. స్పేస్ షటిల్ లాంచ్ అయిన రోజే వారికి ఈ విషయం తెలుసు. అసలు విషయానికొస్తే కొలంబియా స్పేస్ షటిల్ లాంచ్ అయిన 81 సెకండ్ల తర్వాత స్పేస్ షటిల్ నుండి ఫోమ్ యొక్క చిన్న భాగం సెపరేట్ అయ్యి లెఫ్ట్ వింగ్‌పై పడింది. ఫోమ్ అంటే స్పేస్ షటిల్ ఒక భాగం. ఈ ఫోమ్ షటిల్ యొక్క ఎక్స్‌టర్నల్ ట్యాంక్‌ని షటిల్‌తో కనెక్ట్ చేస్తుంది. ఈ ఫోమ్ జస్ట్ 60 సెంటీమీటర్స్ పొడవు, 40 సెంటీమీటర్స్ వెడల్పు, అలాగే 750 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది.
కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పీస్ చాలా వేగంతో లెఫ్ట్ వింగ్ పైన పడింది. సైంటిస్ట్ అంచనా ప్రకారం గంటకి 700 నుండి 900 కిలోమీటర్ల వేగంతో ఈ ఫోమ్ షటిల్‌ని ఢీకొట్టింది. మిషన్ జరిగిన 2 రోజుల తర్వాత నాసా ఇంజినీర్స్ కొంతమంది ఎస్టీఎస్ ప్రోగ్రామ్ మేనేజర్ రాన్ డి డెటర్మోన్‌ని అమెరికన్ స్పై శాటిలైట్స్ నుండి స్పేస్ షటిల్ పిక్చర్స్ తెప్పించమని కోరారు. ఆ పిక్చర్స్ సాయంతో స్పేస్ షటిల్‌కి ఎంత మేర డ్యామేజ్ జరిగిందో కనిపెట్టొచ్చని కోరారు. బట్ ఇంజినీర్స్ యొక్క ఈ రిక్వెస్ట్‌ని మేనేజర్ తిరస్కరించాడు. ఈ కారణం వల్ల ఈ దారుణం తర్వాత మేనేజర్ పదవికి రిజైన్ చేశాడు. 2008లో స్పేస్ జర్నలిస్ట్ మైకేల్ క్యాబేజ్ అలాగే విలియం హార్డ్‌వుడ్ రాసిన బుక్ కామ్ చెక్‌లో యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ స్పై కెమెరాస్‌ని వాడి షటిల్ ఫోటో తీయడానికి రెడీగా ఉన్నా కానీ నాసా అఫీషియల్స్ తిరస్కరించారు అని రాశారు. ఇన్వెస్టిగేషన్ చేయడానికి యూఎస్ గవర్నమెంట్ ఒక ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. దీని పేరే కొలంబియా యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్. షార్ట్ ఫామ్‌లో దీన్ని సీఏఐబీ అంటారు. ఆగస్టు 2003లో ఈ కమిషన్ ప్రమాదం ఎలా జరిగిందని ఒక పెద్ద రిపోర్ట్‌ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్‌లో కొలంబియా డిజాస్టర్ ఎలా జరిగిందో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ రిపోర్ట్‌లో నాసా యొక్క నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చారు. నాసా యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ చీఫ్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇచ్చిన స్పై శాటిలైట్స్ ఇమేజెస్ సేకరించే ఆఫర్‌ని రిజెక్ట్ చేశారు. ఇలా రిజెక్ట్ చేయడం వల్లే ఇంజినీర్స్ ఈ ఫోమ్ కొలిజన్ డ్యామేజ్ గురించి ఏమీ ఇన్వెస్టిగేట్ చేయలేదు. అలా ప్లాన్ చేసినట్లే మిగిలిన 15 రోజులు అంతరిక్షంలో గడిచిపోయాయి. ఫిబ్రవరి 1న స్పేస్ మిషన్ పూర్తయింది. అలాగే షటిల్ తిరిగి ఎర్త్‌కి రావాల్సి ఉంది. ఈ ఫోమ్ కొలిజన్ వల్ల స్పేస్ షటిల్ లెఫ్ట్ వింగ్‌పై చిన్న హోల్ పడింది. అలా షటిల్ ఎర్త్ అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అయ్యి కిందకు వచ్చే కొద్దీ ఆ హోల్ మరింత పెద్దదయింది. దీంతో ఎయిర్ లీక్ స్టార్ట్ అయింది. ఈ స్పేస్ షటిల్ చుట్టూ థర్మల్ ప్రొటెక్షన్ షీల్డ్ ఉంటుంది. ఇది అట్మాస్ఫియర్‌లోని హీట్ నుండి, గ్యాసెస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ హోల్ పెద్దదయ్యి ఆ ప్రదేశంలో ఒక సూట్‌కేస్ సైజులో ఈ థర్మల్ ప్రొటెక్షన్ షీల్డ్ డ్యామేజ్ అయింది. దీంతో కొలంబియా స్పేస్ షటిల్ యొక్క కొంత భాగం అట్మాస్ఫియర్‌లోని గ్యాసెస్‌కి అలాగే ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్, హీట్‌కి ఎక్స్‌పోజ్ అయింది. దీనివల్ల లెఫ్ట్ వింగ్‌లోని సెన్సార్స్ ఆగిపోయాయి. ఇందువల్ల టెంపరేచర్ రీడింగ్స్ అలాగే టైప్ ప్రెషర్ రీడింగ్స్ సరిగ్గా కనిపించలేదు. అలా చూస్తూ ఉండగానే స్పేస్ షటిల్ ముక్కలుగా పేలిపోయింది. భూమి మీద ఉన్నవారికి ఈ దృశ్యం ఆకాశంలో కనిపించింది. ఈ చిన్న ఫోమ్ పీస్ ఇంత ఘోర ప్రమాదాన్ని సృష్టించింది. ఈ స్పేస్ షటిల్‌లోని 7 ఆస్ట్రోనట్స్ చనిపోయారు. ఈ సీఏఐబీ రిపోర్ట్‌లో మరొక విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. ఇలా ఫోమ్ స్ట్రైక్స్ జరగడం కొత్తేమీ కాదు. స్పేస్ షటిల్స్ లాంచ్ అయ్యేటప్పుడు తరచుగానే జరుగుతూ ఉంటాయి. 79 మిషన్స్‌కి చెందిన లాంచ్ ఫోటోస్‌లో 65 లాంచెస్‌లో ఫోమ్ స్ట్రైక్ జరిగాయి. అంటే ఈ ఫోమ్ స్ట్రైక్స్ చాలా కామన్‌గా జరుగుతాయి. ఈ ఇన్సిడెంట్‌లో జరిగిన తప్పేంటంటే ఈ ఫోమ్ పీస్ రాంగ్ ప్లేస్‌లో, రాంగ్ స్పీడ్‌లో స్ట్రైక్ చేసింది. 2008లో మరొక రిపోర్ట్ రిలీజ్ అయింది. ఇదే కొలంబియా క్రూ సర్వైవల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం క్యాబిన్‌లో మార్పు రావడంతో షటిల్‌లోని ఆస్ట్రోనట్స్ అందరూ కొన్ని సెకండ్స్‌లోనే చనిపోయారు. కొలంబియా పేలిపోయినప్పుడు అలాగే 2 ముక్కలు అయినప్పుడు వీరు ఎలాంటి హీట్ అలాగే డ్యామేజ్‌ని సఫర్ అవ్వలేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ చనిపోయారు. ఈ ప్రమాదం తర్వాత నాసా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్‌ని 2.5 ఏళ్లు ఆపేసింది. అంతేకాదు స్పేస్ షటిల్ డిజైన్‌లో ఫోమ్ ర్యాంప్‌ని చేంజ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు ఇంకెప్పుడు జరగకుండా ఇలా చేశారు. అదృష్టవశాత్తు ఇక ఆ తర్వాత ఇలాంటి ప్రమాదాలు జరగలేదు. ఈ ఎస్టీఎస్ ప్రోగ్రామ్ 2011 వరకు కంటిన్యూ అయింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తయారయ్యే వరకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అయింది. 2011 జులైలో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేటప్పటికల్లా ఎస్టీఎస్ ప్రోగ్రామ్‌లో 135 మిషన్స్ పూర్తయ్యాయి. అలాగే 30 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ 30 ఏళ్లలో ఈ ప్రోగ్రామ్‌లో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాల్లో 14 మంది ఆస్ట్రోనట్స్ ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టవశాత్తు వీరిలో కల్పన చావ్లా కూడా ఒకరు. ఈ ప్రమాదంలో ఫోమ్ పీస్ చిన్నదే అయినప్పటికీ నాసా యొక్క నిర్లక్ష్యం చాలా పెద్దది. అందుకే ఇంత ఘోర ప్రమాదం జరిగింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.